నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం కాళ్ల మండలం పేదామిరం గ్రామం ఆదినాథ్ జైన్ ఆలయాన్ని సందర్శించిన ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్వాహకులు, గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ, టూరిజం సహాయ సంచాలకులు ఏ లాస్, మేనేజర్ ఏ రాజ్యలక్ష్మి, కన్సల్టెంట్ సాహితీ ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో 5 ఏళ్లలో దేశంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకుని పారిశ్రామిక హోదా కల్పించి పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె మంతెన హెరిటేజ్ నందు రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో హోమ్ స్టే విధానాన్ని అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు చక్కని అనుభూతి, తీయని జ్ఞాపకాలను పదిలం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1842 హోమ్ స్టే యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని, ఒక్క తిరుపతిలోనే 561 హోమ్ స్టేలు పనిచేస్తుండడం విశేషమని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టూరిజం సహాయ సంచాలకులు ఏ లాస్వంతి నాయుడు, మేనేజర్ ఏ రాజ్యలక్ష్మి, కన్సల్టెంట్ డి సాహితీ, జిల్లా టూరిజం అధికారి ఏవి అప్పారావు, డ్వామా పీడీ సిహెచ్ అప్పారావు, ఇన్ఛార్జ్ హౌసింగ్ పీడీ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది, జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా. మాకు అయితే వెస్ట్ అండ్ నార్త్ స్టైల్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే టోటల్ 5 జిల్లా ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ జిల్లాలో అట్లీస్ట్ నెలకి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ప్రభుత్వం పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్స్, హాస్పిటల్స్, హాస్టల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి దానికి స్టడీ చేసి జిల్లాధికారులకి సూచనలు ఇస్తూ ఏమైనా స్కీమ్స్లో కానీ పాలసీస్లో కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నిన్న భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్, ఏపీవీపీ హాస్పిటల్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్, ఒక ఫేర్ ప్రైస్ షాప్, ఒక దీపం బెనిఫిషరీ, అదేవిధంగా మన హౌసింగ్ స్కీమ్స్, న్యాచురల్ ఫార్మింగ్, ఇవి అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా సక్రమంగా ప్రభుత్వం పథకాలు అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. స్కూల్ అయితేనేమి, షాప్ అయితేనేమి, అదేవిధంగా దీపం బెనిఫిషరీస్ అయితేనేమి, అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది, అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అవి మనం చేస్తాము. దాంట్లో ఇలాగే వచ్చాము కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఏ విధంగా హోమ్ స్టేస్ ఈరోజు మనం ప్రమోషన్ ఇస్తున్నాము కాబట్టి నైట్ హాల్ట్ మనం స్వయంగా ఎటువంటి హోమ్ స్టేలో స్టే చేస్తే మీ ద్వారా ఇంకా పబ్లిసిటీ వస్తే ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఇక్కడ వస్తారు ఉద్దేశంతో నిన్న ఇక్కడ నైట్ హాల్ట్ కూడా ఇదే హోమ్లో, మంథెనా హోమ్లో, హోమ్ స్టేలో స్టే చేయడం జరిగింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. దీని గురించి చెప్తాను. ముందు అయితే టూరిజం పాలసీ కోసం మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు టూరిజం పైన ఎక్కువ ఫోకస్ ఆయన పెడుతున్నారు. డిప్యూటీ సీఎం గాను, మన ఆనరబుల్ మినిస్టర్ టూరిజం కూడా. ముఖ్యంగా ఏమంటే టూరిజంలో ఈసారి మనం ఏమైతే పాలసీ 24-29 మనం అనౌన్స్ చేశాము, టూరిజం డిపార్ట్మెంట్ కి, హాస్పిటాలిటీ సెక్టర్ కి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అదే గతంలో ఎప్పుడూ లేదు. ఇండస్ట్రీ స్టేటస్ వలన చాలా లాభాలు వస్తాయి. ప్రజలకు నిత్యావసరాల పంపిణీలో ఎండియు వ్యవస్థ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, దీంతో పాటు రేషన్ షాపుల వద్ద కూడా సరఫరా జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఒక ప్రకటన చేస్తూ నిర్వహణ లోపాలు సరిదిద్ది ఎండియు వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, అవినీతికి తావు లేకుండా ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాలని కోరారు. ఎండియు వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించడం ఎంతో సౌకర్యంగా ఉందని, వాహనం వచ్చే సమయానికి కూలి పనులకు వెళ్లిన పేదలకు ఇది సౌకర్యంగా ఉంటుందని, వాహనాల వద్ద రేషన్ మిస్ అయిన వారు రేషన్ డిపో వద్ద సరుకులు తీసుకునేటట్లుగా ఏర్పాటు ఉండాలి. అంతే తప్ప మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తే ప్రజలు ఇక్కట్ల పాలవుతారని అన్నారు. ఈ వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుగుతుందనే నెపంతో ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించకుండా డిపోల వద్దనే తెచ్చుకోమండం సరైంది కాదని గోపాలన్ అన్నారు. ఎన్డీయూ వాహనాల ద్వారా అక్రమ రవాణా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేసినట్లయితే ప్రజలందరూ వినియోగించడం వల్ల అక్రమ రవాణా కూడా అరికట్టవచ్చు. ఎండియు వ్యవస్థ వలన రద్దు చేయడం వలన డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతుంది అన్నారు. ఎండియు వాహనాల ద్వారా
రేషన్ ఇచ్చేటువంటి సిస్టమ్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం కాదు, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో రేషన్ షాపుల ద్వారా ప్రజలు డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకునేవారు. అయితే గత ప్రభుత్వం కొత్తగా వాహనాల ద్వారా ఇంటింటికి ఈ రేషన్ అందించేటువంటి ఒక ఏర్పాటు చేసింది. అయితే గత 5 ఏళ్లుగా దీని అనుభవం చూస్తూ ఉంటే ఇది ప్రజలకి ఉపయోగకరంగాను సౌకర్యవంతంగాను ఉంది. అలాగే వ్యవసాయ పనులకో, కూలి పనులకో, ఇతర అనేక రకాల పనులకు వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా వారి పనులకు ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరే ఈ రేషన్ తీసుకునే సౌకర్యం కూడా ఉపయోగకరంగా ఉంది. అయితే ప్రభుత్వం దీంట్లో అవినీతి జరుగుతూ ఉంది, అలాగే బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది. కాబట్టి మేము దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉంది. ఇందులో అక్రమాలు జరుగుతూ ఉంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని దాన్ని సరిదిద్దాలి. అలాగే బియ్యం అక్రమంగా రవాణా అవుతూ ఉంటే అసలు బియ్యం ఎందుకు అక్రమంగా రవాణా అవుతున్నాయి అంటే మనం నాణ్యమైన మంచి బియ్యం ఇవ్వకపోవడం వల్ల ప్రజలు వాడుకోవట్లేదా? అలాగే మీరు ఒక సన్న బియ్యం ప్రజలు వాడుకునేటువంటి ఉపయోగకరంగా తింటానికి వీలైనటువంటి బియ్యం మీరు ఇస్తే దాన్ని మళ్ళీ పక్కదారి పట్టించే అవకాశం ఎవరికి ఉండదు. అందువల్ల బియ్యం ఇచ్చే దాంట్లో నాణ్యత ఉండాలి. అలాగే ఎక్కడైనా అక్రమాలు జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హనుమత్ జయంతి సందర్భంగా అత్తిల్లో గల ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అత్తిల్లో గల భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు ఆలయ అర్చకుడు చెబ్రోలు భీమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అత్తిలి సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద గల పంచముఖి వీరాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ప్రత్యేక అర్చనలు వాడపల్లి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. రామన్నపేట అభయాంజనేయ స్వామి వారి దేవాలయం, బస్టాండ్ వద్ద గల హృదయాంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేష అర్చనలు జరిగాయి. విద్యార్థులు మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని రిసోర్స్ పర్సన్ కె కోమలి అన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తక పఠనం, నీతి కథలు చెప్పడంపై శిక్షణ ఇచ్చారు. గ్రంథాలయాధికారి కృష్ణారావు, వెంకటేశ్వరరావు, సౌజన్య, యామిని, లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శివారు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గల ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి సందర్భంగా 1,116 తమలపాకులతో విశేష అర్చన జరిపారు. ఆలయ అర్చకుడు పులవర్తి శ్రీహరి గోపాల్ అర్చకత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హాజరైన భక్తులకు ప్రసాదంతో పాటు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ గురువు రవీంద్ర ఫణిగోపాల్, చైర్మన్ గిరిజ, పూర్ణిమ, ములకపాటి విశ్వభారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టడం వలన అధిక దిగుబడులు సాధ్యమయ్యాయని అత్తిలి ఏఎంసీగా నియమితులైన దాసం ప్రసాద్ అన్నారు. అత్తిలిలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 4 రైతులకు పవర్ టిల్లర్లను పంపిణీ చేశారు. ఒక్కొక్క ట్రాక్టర్ విలువ 2,30,000 కాగా ₹1,00,000 సబ్సిడీగా అందజేస్తారని రాజేష్ తెలిపారు. మాజీ ఎంపీపీ కేత సత్యనారాయణ, ఇరగవరం ఏఓ రాఘవేంద్రరావు, టీడీపీ నాయకులు పూతినేడు శ్రీనివాస్, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, ఎంపీటీసీ కోసంపూడి గీతారత్నం, తోట త్రిమూర్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమత్ జయంతి వేడుకలు మండలంలో వాడవాడల భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో స్వామివారికి ఉదయం పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలు జరిగాయి. ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చనలు చేసి తమలపాకులతో విశేషంగా అలంకరించారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మండలంలో గల ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో స్వామివారికి పూజాధికాలను జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. హనుమాన్ జయంతి వేడుకలను తణుకు సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం, హోమం, శాంతి కళ్యాణం వైభవంగా జరిగాయి. స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రాచుర్యం పొందిందని,
ముక్కోటి ఏకాదశి, సీతారామ కళ్యాణం, హనుమాన్ జయంతి, హనుమాన్ వ్రత కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలిపారు. జై శ్రీరామ్. సహకార సంఘాలు ఆడిట్ చేయడం, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడంపై తణుకు రోటరీ క్లబ్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సకాలంలో రిటర్న్ దాఖలు చేయడం ద్వారా ఏటీపీ డిడక్షన్ పొందవచ్చునని రాజమహేంద్రవరం రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భూకియా తెలిపారు. సహకార సంఘాలు 1961 నిబంధనలు తెలుసుకొని సకాలంలో ఆడిట్ చేయించుకోవాలి అన్నారు. క్రమం తప్పకుండా రిటర్న్స్ దాఖలు చేయాలని సీఏ కారుమూరి ధనసాయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆదాయ పన్ను అధికారి సిపికే దొర, జిల్లా ఆడిట్ అధికారి అంబికౌర్, సీఏ మానేపల్లి సాయిబాబా, డీసీఓ శ్రీనివాస్, పిఎల్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీ సేమ్ మన పర్సనల్ అంటే ఇండివిజువల్ ఇలా అయితే రిటర్న్ ఫైల్ చేస్తాము. మనం ఇండివిజువల్ ఎప్పుడైనా ఏదైనా క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారో ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటాం. సేమ్ మరలా సేమ్ టు సేమ్, పెద్ద కొత్తగా ఏం కాదు. ప్లస్ పెనాల్టీస్ అవన్నీ చాలా భారీగా ఉంటాయి. బట్ అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే సింపుల్ 31 అక్టోబర్లోపు మీరు క్యాష్ రిటర్న్ ఫైల్ చేయండి. అండ్ అది యాజ్ సిఇఓస్ మీకు బాధ్యత, రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఆటోమేటిక్గా 30% మీకు వెళ్ళిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతుంది. మీకు మెంబర్స్ అందరూ వచ్చి దాని ఏమైనా 30% ప్రాఫిట్ తగ్గిపోతే మీకు సార్ అని అడుగుతారు. సో అది కొంచెం చూసుకోండి. ప్లస్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే నేను ఏదైనా ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేసినప్పుడు చాలామంది రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీ అడ్రసెస్ అంటే ప్యాన్లో ఏదైతే అడ్రసెస్ ఉన్నాయో అది ఒకసారి అప్డేట్ చేసుకోండి. సో అట్లీస్ట్ మీకు కరెక్ట్ అడ్రస్ నోటీస్ పంపించవచ్చు దానివల్ల. ప్లస్ ఈవెన్ ఈమెయిల్ ఐడీస్, మీ ఫోన్ నెంబర్స్ ఏదైనా ప్యాన్కి అటాచ్ అయినాయి అవి అప్డేట్ చేయండి. అట్లీస్ట్ దానివల్ల మేము ఫోన్ చేసి కానీ లేదంటే ఈ కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ నోటీసెస్ పంపించవచ్చు. సో 90% ఆఫ్ ది ఇష్యూస్ సాల్వ్ అయిపోతే ఒకసారి రెస్పాండ్ అయ్యి ప్రాపర్గా సబ్మిషన్ ఇస్తే 90% అక్కడే ఎనీ టైంకి ఏదైనా అది కావాలి అంటే డైరెక్ట్లీ వాకింగ్ ఇంట్రెస్ట్ డిపార్ట్మెంట్ మీకు తెలిసి ఎక్కడంలో త్వరగా మీరు అప్రోచ్ అయ్యి మీరు అడగండి, సరే ఇలాగా మా ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి ఏంటి అనేది. సో ఇట్స్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్. అండ్ ఏటీపీ సెక్షన్ ఉందే మీకు డిడక్షన్ ఇవ్వాలి అని. సో మీరు రిటర్న్ ప్రాపర్గా ఫైల్ చేస్తే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు గివ్ యూ. సో దట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. అంటే మీకు రిటర్న్ ఫైల్ చేయకుండా ఏటీపీ డిడక్షన్ కావాలి అంటే అది కరెక్ట్ కాదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ పట్ల తగిన అవగాహన లేక లాస్ట్ 5 yearsలో చాలా సొసైటీల్లో చాలా ఇష్యూస్ మన సిఇఓస్ కానీ మన పార్ట్నర్ కానీ ఫేస్ చేయడం జరిగింది. ఎందుచేతంటే ఇప్పుడు వరకు ఈఎస్ఎస్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్ట అవసరం లేదు, మనకి ఇన్కమ్ ట్యాక్స్ మనకు సంబంధం లేదు అనే ఒక అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. ఆ అభిప్రాయం ప్రకారమే మన వాళ్ళు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైనా నోటీసులు వచ్చినప్పుడు కూడా ఆ మెయిల్స్ వచ్చిన నోటీసులు కూడా కనీసం మన వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, వాటికి రిప్లై ఇవ్వకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ మనకి రిపోర్ట్ చేయడం, అదేవిధంగా మన
బ్యాంక్ అకౌంట్స్ కూడా అటాచ్ చేయడం ఇటువంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి. అయితే ఇప్పుడు మనకు ఒక మంచి పరిణామం ఏంటంటే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా విన్నవించేది ఈ 24-25 ఫైనాన్స్ ఇయర్ నుంచి టోటల్ సొసైటీస్ లావాదేవీలన్నీ కూడా పూర్తిగా ఆన్లైన్ అయ్యాయి. ఇరగవరం మండలం నారాయణపురం గ్రామంలో వేంచేసిన అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాధాకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి గురువారం పాల్గొన్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో పిఎసి సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు కమిటీ సభ్యులు, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మహానాడు కార్యక్రమాన్ని తణుకులో ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి తెలిపారు. తణుకులోని జాతీయ రహదారిని ఆనుకుని భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాధాకృష్ణ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఆచంట ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వారానికి 2 రోజులు గ్రామదర్శిని ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిస్తానని ఎమ్మెల్యే పితాని వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్ని ఎన్నికలు జరిగినా విజయం కూటమి అభ్యర్థులదే కావాలని ఆకాంక్షించారు. ఈ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి అన్నారు. పార్టీలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి అందవలసిన సంక్షేమ ఫలాలను అందజేస్తుందని వెల్లడించారు. అనంతరం పెనుమంట్ర టీడీపీ మండలాధ్యక్షులుగా వెలగల బులిరామిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల కమిటీ, గ్రామ కమిటీ, కుటుంబ సాధికార రథసారథులు కృషి చేయాలని కోరారు. పెనుమంట్ర మండల పార్టీ నెల నుంచి జూన్ నెల నుంచి వారానికి 2 రోజులు గ్రామాల్లో ఉంటాను. గ్రామాల్లో ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి 2 గంటలు ప్రజల దగ్గర పబ్లిక్ మీటింగ్, పంచాయతీ గాడే ఎవరు పంచాయతీ అధ్యక్షుడు మనకు సంబంధం లేదు. పబ్లిక్ ప్లేస్ గ్రామ పంచాయతీలో 2 గంటలు ప్రజా సమస్యల మీద కూర్చుని అక్కడ సర్పంచ్ ఎవరున్నా గ్రామ కార్యకర్తలు మన తెలిసేనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా సమిష్టితో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తూ ఉన్నారు, మీ సమస్యలు తెలుసుకోవడానికి చెప్పండి. అక్కడే అయిపోయినంటే ఆ రోజే కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది. 1 గంట వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని 4 గంటలకి మళ్ళీ ఇంకో పంచాయతీకి వెళ్తాం. రోజుకి 2 పంచాయతీలు. మధ్యాహ్నం పబ్లిక్ గ్రామ పంచాయతీలో పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవుతాం 2 గంటలు. తర్వాత వచ్చి కార్యకర్తల మీటింగ్ వెళ్తాం. సాయంత్రం మళ్ళీ తిన్నాం కార్యకర్తలతో. ఇది రాత్రి బస్సు చేయమంటే అక్కడ బస్సు చేస్తాం. మరో రోజు ఇంకో విలేజ్, మూడో పంచాయతీకి వెళ్తాం. వారానికి 4 గ్రామాల యొక్క విజిట్స్ ఉండబోతూ ఉన్నాయి. శాసనసభ్యుడిగా మీరు ప్రజలు ఎన్నుకున్న తర్వాత 3 పార్టీలు కలిసే ఈ సమావేశాలు ఉంటాయి. ఈ వార్తలకు స్వల్ప విరామం.